ప్రతి కుటుంబంలో ఆస్తి విషయాలనేవి పెద్ద చర్చకు దారితీస్తాయి. ముఖ్యంగా కోడలి స్థానం గురించి. అసలు అత్తమామల ఆస్తిలో ఆమెకు ఏ రకమైన హక్కులున్నాయి? ఈ ప్రశ్నలకు ఇటీవల సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ద్వారా స్పష్టత చేర్చింది. ఇది మహిళల జీవితాల్లో భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తోంది. వైవాహిక జీవితంలో కోడలు తన భర్తతో కలిసి ఉండే ఇంట్లో స్థిరమైన నివాస హక్కు కలిగి ఉంటారు. ఆస్తి అత్తమామల పేరుపై ఉండడం వల్ల ఆమెను బయటకు త్రోసివేయడం చట్ట విరుద్ధం. భర్త జీవించి ఉన్నంత కాలం ఆమెకు ఆ ఇల్లు ఆశ్రయంగా ఉండాలి. ఇది వివాహం చేసుకున్న మహిళలకు అందించే చట్టపరమైన మద్దతుగా పనిచేస్తోంది. ఇక గృహహింస విషయంలో కూడా ఈ తీర్పు బలమైన రక్షణను అందిస్తోంది. మహిళలు శారీరక, మానసిక లేదా ఆర్థిక వేధింపులను ఎదుర్కొంటే చట్టం పూర్తి మద్దతును ఇస్తోంది. స్త్రీధనం విషయంలో కూడా మహిళల హక్కులు రక్షించబడతాయి. వివాహానికి ముందు లేదా తర్వాత పొందిన నగలు, డబ్బు లేదా ఆస్తులన్నీ స్త్రీధనంగా భావించబడతాయి. ఇవి అత్తమామల వద్ద ఉన్నప్పటికీ కోడలు చట్టపరంగా వాటిని తిరిగి పొందుకోగలదు. ఇది వివాహం తర్వాత కూడా మహిళల స్వంత ఆస్తిని రక్షించే ముఖ్యమైన అంశం. ఈ తీర్పు అనేక కుటుంబాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.